హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైట్నింగ్ మైండ్స్. దిస్ ఈజ్ ఇంగ్లీష్ గ్రామర్ సెషన్. ఇవాల్టి ఇంగ్లీష్ గ్రామర్ సెషన్లో మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. మనకి ఇంగ్లీష్ గ్రామర్లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా ఫామ్ అవుతుంది అనే దాని గురించి డీటెయిల్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇన్ గ్రామర్, the degrees of comparison relate to adjectives and adverbs. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది చాలా మంది అడ్జెక్టివ్స్ మట్టుకే వస్తుంది అనుకుంటారు. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది రెండిటికి కూడా అడ్జెక్టివ్స్ కి అలాగే adverbs కి కూడా సంబంధించింది. ఇది మనకి క్వాలిటీ గురించి తెలియజేస్తుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆర్ యూజ్డ్ వెన్ వి కంపేర్ వన్ పర్సన్ ఆర్ వన్ థింగ్ విత్ అనదర్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఎప్పుడైనా ఒక పర్సన్తో ఇంకొక పర్సన్తో పోలిక చెప్పినప్పుడు కానీ, ఒక వస్తువుతో ఇంకో వస్తువు పోల్చడానికి కానీ ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ యూజ్ చేస్తాం. దేర్ ఆర్ 3 degrees ఆఫ్ కంపారిజన్ ఇన్ ఇంగ్లీష్. దే ఆర్ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఇలా 3 ఫార్మ్స్గా ఉంటుంది. ఈ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్, పాజిటివ్ డిగ్రీ. ఇట్ ఇండికేట్స్ ఏ సర్టెన్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీ and is used without comparison is said to be in పాజిటివ్ డిగ్రీ. ఈ పాజిటివ్ డిగ్రీ అనేది మనకి సర్టెన్ క్వాలిటీ గురించి చెప్తుంది. ఈ స్టేట్మెంట్లో కంపారిజన్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్స్, దిస్ హౌస్ ఈజ్ బిగ్. ఈ స్టేట్మెంట్లో బిగ్ అనేది మనకి అడ్జెక్టివ్ ఫామ్. ఇక్కడ హౌస్ యొక్క క్వాలిటీ గురించి తెలియజేస్తుంది బిగ్ అనేది. ఇది మనకి దేంతో కంపారిజన్ చేయకుండా ఓన్లీ స్టేట్మెంట్ రూపంలో ఉంటుంది. అండ్ సెకండ్ వన్, హీ ఈజ్ ఎ టాల్ స్టూడెంట్. ఇందులో టాల్ అనేది మనకి అడ్జెక్టివ్ ఫామ్, అది పాజిటివ్ డిగ్రీ. అండ్ థర్డ్ వన్, దిస్ ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ ఫామ్, ఫ్లవర్ అనేది బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్పి క్వాలిటీ గురించి చెప్తుంది. ఇలా మరొక దాంతో కంపారిజన్ లేకుండా ఉంటే అది పాజిటివ్ డిగ్రీ అవుతుంది. ఈ పాజిటివ్ డిగ్రీలో ఓన్లీ వన్ పర్సన్ ఆర్ వన్ థింగ్ గురించి డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్, కంపారిటివ్ డిగ్రీ. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ 2 persons, ప్లేసెస్ ఆర్ థింగ్స్. జనరలీ దాన్ ఫాలోస్ ద కంపారిటివ్ అడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్. ఇందాక మనము పాజిటివ్ డిగ్రీలో ఓన్లీ వన్ పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ చెప్పినప్పుడు అది పాజిటివ్ డిగ్రీ అనుకున్నాం. ఈ కంపారిటివ్ డిగ్రీలో 2 persons గురించి కానీ, ప్లేసెస్ గురించి కానీ, థింగ్స్ గురించి కానీ కంపేర్ చేయబడుతుంది. ఈ స్టేట్మెంట్స్లో మనకి గుర్తుపెట్టుకోవాలంటే క్లూగా దాన్ అనేది అడ్జెక్టివ్ తర్వాత కానీ, యాడ్వర్బ్ తర్వాత కానీ ఉంటుంది. మనకి దాన్ అనేది కీవర్డ్. ఎగ్జాంపుల్స్, దిస్ హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ దట్ వన్. అంటే దీని అర్థం ఆ ఇంటి కన్నా ఈ ఇల్లు పెద్దది అని అర్థం. సో ఇక్కడ మనము 2 ఇళ్ల మధ్యలో కంపారిజన్ చెప్తున్నాము. ఈ కంపారిజన్కి మనం వాడిన అడ్జెక్టివ్ బిగ్గర్, అలాగే దాన్ అనే వర్డ్తో కంపేర్ చేస్తాం. సెకండ్ వన్, హీస్ టాలర్ దాన్ రామ్. ఈ స్టేట్మెంట్లో మనకి టాలర్ అనేది అడ్జెక్టివ్. ఈ టాలర్ అనేది మనకి కంపారిటివ్ డిగ్రీని తెలియజేస్తుంది. థర్డ్ వన్, దిస్ ఫ్లవర్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ దట్. ఇక్కడ కూడా మనము 2 ఫ్లవర్స్ మధ్యన పోలిక చెప్తున్నాం. ఆ ఫ్లవర్ కన్నా ఈ ఫ్లవర్ అందంగా ఉంది అని చెప్తున్నాం. సో ఇక్కడ మనకి కంపారిటివ్ డిగ్రీలో బ్యూటిఫుల్ అనేది మోర్ బ్యూటిఫుల్ గా వస్తుంది. సో 2 ప్రదేశాల గురించి కానీ, 2 మనుషుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ కంపారిజన్ చేసినప్పుడు అది కంపారిటివ్ డిగ్రీలో ఉంటుంది. అలాగే ఇది ఐడెంటిఫై చేయడానికి కీవర్డ్ గా మనము దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సెంటెన్సెస్ లో బిగ్గర్, టాలర్, మోర్ బ్యూటిఫుల్ అనేవి కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్స్. థర్డ్ వన్, సూపర్లేటివ్ డిగ్రీ. ఇట్ ఇండికేట్స్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీ అండ్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ మోర్ దాన్ 2 persons, ప్లేసెస్ ఆర్ థింగ్స్. ఈ సూపర్లేటివ్ డిగ్రీ అనేది మనకి హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీకి యూజ్ చేస్తాం. అంటే క్వాలిటీకి సంబంధించి అదే హైయెస్ట్, అంతకు మించి లేదు అన్నప్పుడు ఈ సూపర్లేటివ్ ఫామ్ని యూజ్ చేస్తాం. అలాగే ఈ సూపర్లేటివ్ డిగ్రీలో 2 వ్యక్తుల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కానీ, అలాగే 2 ప్రదేశాల కన్నా ఎక్కువ, అలాగే 2 వస్తువుల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. ఇలా 2 కన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు కంపేర్ చేయడానికి ఈ సూపర్లేటివ్ డిగ్రీ వాడతాం. ఎగ్జాంపుల్స్, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హౌస్ ఇన్ దిస్ స్ట్రీట్. ఈ స్టేట్మెంట్లో బిగ్గెస్ట్ అనేది అడ్జెక్టివ్. ఇది దేని గురించి చెప్తుంది? హౌస్ గురించి చెప్తుంది. ఇక్కడ హౌస్ ఎలాంటిది? ఆ స్ట్రీట్ మొత్తంలో కూడా ఆ హౌసే బిగ్గెస్ట్ అని చెప్తుంది. సెకండ్ వన్, హీ ఈజ్ ద టాలెస్ట్ స్టూడెంట్ ఇన్ దిస్ క్లాస్. ఇక్కడ టాలెస్ట్ అనేది అడ్జెక్టివ్. థర్డ్ వన్, దిస్ ఫ్లవర్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్ ఇన్ దిస్ గార్డెన్. అంటే ఈ గార్డెన్ మొత్తంలో కూడా ఈ ఫ్లవర్ ఒక్కటే అందమైన ఫ్లవర్ అని చెప్పి అర్థం.
ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కంపారిజన్ ఒక ఫ్లేవర్ నుంచి ఇంకొక ఫ్లేవర్కి మాత్రమే కాకుండా ఆ గార్డెన్లో ఉన్న మొత్తం ఫ్లేవర్స్ అన్నింటితో కలిపి కంపేర్ చేస్తున్నాం. ఇలా అన్ని ఫ్లేవర్స్లో ఇదొక్క ఫ్లేవరే బ్యూటిఫుల్ అని చెప్పడానికి మనము మోస్ట్ బ్యూటిఫుల్ వాడతాం. ఇక్కడ బ్యూటిఫుల్ అనే వర్డ్కి సూపర్లేటివ్ ఫామ్ ఈ మోస్ట్ బ్యూటిఫుల్. ఈ సూపర్లేటివ్ డిగ్రీలో మనం ఒకటి గమనిస్తే అన్నింటికి కూడా అడ్జెక్టివ్ ముందర దా వస్తుంది. అంటే ఇది హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీని సూచిస్తుంది. ఉన్న అన్నింటిలో కూడా అదే హైయెస్ట్ అన్నప్పుడు, అంతకు మించి లేదు అన్నప్పుడు ఈ సూపర్లేటివ్ ఫామ్ని వాడాలి. సో పాజిటివ్ అంటే ఏదైనా ఒకదాని గురించి చెప్పినప్పుడు పాజిటివ్ ఫామ్ వస్తుంది. రెండిటి గురించి కంపేర్ చేసినప్పుడు కంపారేటివ్ ఫామ్ వస్తుంది. అలాగే రెండు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కంపారిజన్ చేయడానికి సూపర్లేటివ్ ఫామ్ వస్తుంది. ఇందులో మనము ఒక సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్న స్టేట్మెంట్ కానీ తీసుకుంటే ఆ సూపర్లేటివ్ అనేది మనకి 2 పర్సన్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాడతాం కాబట్టి దాంతో మనకి కంపారేటివ్ ఫామ్ వస్తుంది, పాజిటివ్ ఫామ్ కూడా వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హౌస్ ఇన్ ది స్ట్రీట్ తీసుకుంటే ఇది మనకి సూపర్లేటివ్ ఫామ్ లో ఉంది. ద అనే వర్డ్ ఉంది ఇక్కడ. అలాగే బిగ్గెస్ట్ అనేది మనకి సూపర్లేటివ్ ఫామ్. ఈ సేమ్ స్టేట్మెంట్ మనకి కంపారేటివ్ ఫామ్ లో కూడా ఉంటుంది. దిస్ హౌస్ ఈస్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్ హౌస్ ఇన్ ది స్ట్రీట్. ఇక్కడ మనకి బిగ్గర్ అనేది కంపారేటివ్ ఫామ్. అలాగే థర్డ్ వన్, నో అదర్ హౌస్ ఇన్ ది స్ట్రీట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ దిస్ వన్. ఇందులో బిగ్ అనేది పాజిటివ్ ఫామ్ ఆఫ్ అడ్జెక్టివ్. సో ఇలా ఒక సూపర్లేటివ్ ఫామ్ లో ఉన్న స్టేట్మెంట్ ని తీసుకుంటే మనం మిగతా 2 ఫార్మ్స్ తో కూడా స్టేట్మెంట్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఫార్మేషన్ ఆఫ్ కంపారేటివ్స్ అండ్ సూపర్లేటివ్స్. ఈ కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ ఎలా ఫామ్ అవుతుందనే దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Adjectives which don't end in E add ER or EST to the positive. అంటే ఈ పాజిటివ్లో ఏవైతే అడ్జెక్టివ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ ఎండింగ్ ఈతో ఎండ్ అవ్వకపోతే వాటికి కంపారేటివ్ ఫామ్లో సూపర్లేటివ్ ఫామ్లో ER ఆర్ EST యాడ్ అవుతుంది. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, స్వీట్ తీసుకుంటే కంపారేటివ్ ఫామ్లో స్వీటర్, సూపర్లేటివ్ ఫామ్లో స్వీటెస్ట్. అలాగే సాఫ్ట్, ఈ సాఫ్ట్ అనే వర్డ్ ఎండింగ్ మనకి టీతో ఎండ్ అయింది. సో కంపారేటివ్ ఫామ్లో సాఫ్ట్కి ఎండింగ్లో ER యాడ్ అవుతుంది. అలాగే సూపర్లేటివ్లో సాఫ్ట్ ఎండింగ్లో EST యాడ్ అవుతుంది. సాఫ్ట్, సాఫ్టర్, సాఫ్టెస్ట్. సేమ్ అలాగే టాల్, టాలర్, టాలెస్ట్. అలాగే క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద అడ్జెక్టివ్స్కి 1 సిలబల్లో ఉంటే ఆ అడ్జెక్టివ్ పాజిటివ్ ఫామ్లో ఉన్న వర్డ్కి కంపారేటివ్ ఫామ్లోకి వచ్చేసరికి ER యాడ్ అవుతుంది. అలాగే సూపర్లేటివ్కి వచ్చేసరికి EST యాడ్ అవుతుంది. ఈ సిలబల్ అనేది ఇప్పుడు మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ స్వీట్ వర్డ్ తీసుకుంటే స్వీట్ అనేది సింగిల్ సిలబల్, సాఫ్ట్ అనేది కూడా సింగిల్ సిలబల్. అలాగే క్లెవర్ తీసుకుంటే క్లవ, ఇది 2 సిలబల్స్ వస్తుంది. ఇలా వర్డ్స్ సింగిల్ సిలబల్ వస్తే మనకి కంపారేటివ్ ఫామ్లో ER, సూపర్లేటివ్ ఫామ్లో EST యాడ్ అవుతుంది. అలాగే కొన్ని అడ్జెక్టివ్స్కి 2 సిలబల్స్ ఉన్నా కూడా ఎండింగ్లో ER, EST యాడ్ అవుతుంది. And next one, adjectives which ending in Y preceding by a consonant, Y is changed into I and ER, EST is added. ఇక్కడ పాజిటివ్ ఫామ్లో ఉన్న వర్డ్కి ఎండింగ్లో Y ఉండి ఆ Y ముందర కన్సనెంట్ ఉంటే కంపారేటివ్ ఫామ్లోకి వచ్చేసరికి ఆ Y మనకి ఐగా మారుతుంది అండ్ తర్వాత ER యాడ్ అవుతుంది. అలాగే సూపర్లేటివ్ ఫామ్లో కూడా Y అనేది ఐగా మారుతుంది ప్లస్ EST యాడ్ అవుతుంది. ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. సేమ్ అలాగే హోలీ, హోలియర్, హోలియెస్ట్. అలాగే హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్. ఇక్కడ మీరు గమనిస్తే Y అనేది ఎండింగ్లో వచ్చి Y ముందర కాన్సనెంట్ వచ్చి వర్డ్ ఎండ్ అయితే మనకి కంపారేటివ్లోకి వచ్చేసరికి ఆ Y ఐగా మారుతుంది అండ్ ER యాడ్ అవుతుంది. సేమ్ అలాగే సూపర్లేటివ్లో Y ఐగా మారి ఎండింగ్లో EST యాడ్ అవుతుంది. If the Y is preceding by a vowel, it is not changed into I. అలాగే వర్డ్ ఎండింగ్లో Y వచ్చి దాని ముందర ఓవల్ లెటర్ ఉంటే మనకి ఈ Y అనేది ఐగా మారదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, గ్రే, గ్రేయర్, గ్రేయెస్ట్. ఎందుకు అంటే ఈ Y ముందర మనకి E ఉంది, E ఈజ్ ఓవెల్. ఇక్కడ Y అనేది ఐగా మారకుండా కంపారేటివ్ ఫామ్లోకి వచ్చేసరికి ER యాడ్ అయింది. అలాగే సూపర్లేటివ్లో EST యాడ్ అయింది. నెక్స్ట్, ఫర్ ద అడ్జెక్టివ్స్ ఎండింగ్ ఇన్ E ఓన్లీ R, ST ఈజ్ యాడెడ్. ఇక్కడ మీరు గమనిస్తే పాజిటివ్ ఫామ్లో ఎండింగ్ మనకి ఈతో ఎండ్ అయింది. సో ఇది కంపారేటివ్ ఫామ్లోకి వచ్చేసరికి మనకి ఓన్లీ R యాడ్ అవుతుంది. అలాగే సూపర్లేటివ్లో ST యాడ్ అవుతుంది. సో లార్జ్, లార్జర్, లార్జెస్ట్. ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్. నోబుల్, నోబ్లర్, నోబ్లెస్ట్. For the adjectives ending in a single consonant, the last letter is doubled and ER, EST added.
ఇక్కడ మనకి వర్డ్ అనేది సింగిల్ కాన్సనెంట్ తో ఎండ్ అయ్యి అలాగే సింగిల్ సిలబల్ లో ఉంటే ఆ వర్డ్ లో ఎండింగ్ మనకి ఉన్న లెటర్ అనేది డబుల్ అవుతుంది. అలాగే ఈఆర్ ఈఎస్టీ యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ బిగ్ తీసుకుంటే బిగ్ అనేది మనకి సింగిల్ సిలబల్, అలాగే ఎండింగ్ కూడా మనకి కాన్సనెంట్ వచ్చింది. సో ఇది కంపారిటివ్ ఫామ్ లోకి వచ్చేసరికి ఈ జీకి ఇంకో జీ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అలాగే ఈఆర్ యాడ్ అవుతుంది. అలాగే సూపర్లేటివ్ ఫామ్ లో కూడా లాస్ట్ లెటర్ లో జీ అనేది ఉంది కాబట్టి ఈ జీకి ఇంకో జీ యాడ్ అవుతుంది, అలాగే ఈఎస్టీ యాడ్ అవుతుంది. సో బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్, అలాగే ఫ్యాట్ ఫ్యాటర్ ఫ్యాటెస్ట్, అలాగే డిమ్ డిమ్మర్ డిమెస్ట్. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఈ అడ్జెక్టివ్ వర్డ్స్ కి మోర్ దాన్ 2 సిలబల్స్ ఈ పాజిటివ్ ఫామ్ వర్డ్ ముందర కంపారిటివ్ ఫామ్ లోకి వచ్చేసరికి మోర్ యాడ్ అవుతుంది, అలాగే సూపర్లేటివ్ ఫామ్ లో మోస్ట్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. కేర్ఫుల్, ఈ కేర్ఫుల్ అనేది 2 సిలబల్స్. సో కంపారిటివ్ ఫామ్ లోకి వచ్చేసరికి మోర్ కేర్ఫుల్, సూపర్లేటివ్ ఫామ్ లోకి వచ్చేసరికి మోస్ట్ కేర్ఫుల్. అలాగే నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్. ఇక్కడ చూస్తే ఈ వర్డ్ లో బ్యూటిఫుల్ ఇది 3 సిలబల్స్ వచ్చింది. సో దీని ముందర మోర్ అండ్ మోస్ట్ యాడ్ అవుతుంది. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. నెక్స్ట్ వన్ హానెస్ట్. ఇందులో 2 సిలబల్స్ ఉన్నాయి. సో మోర్ హానెస్ట్, మోస్ట్ హానెస్ట్. కాబట్టి ఇక్కడ చాలా మటుకి అడ్జెక్టివ్స్కి 2 సిలబల్స్ ఉన్న వాటికి 2 కన్నా ఎక్కువ సిలబల్స్ ఉన్న వాటికి ఆ వర్డ్ ముందర మోర్ మోస్ట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ కంపారిజన్స్. ఈ ఇర్రెగ్యులర్ కంపారిజన్స్ లో మనకి పాజిటివ్ కి, కంపారిటివ్ కి, సూపర్లేటివ్ కి వర్డ్ టోటల్ గా మొత్తం మారిపోతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. గుడ్, వెల్ పాజిటివ్ ఫామ్, దాని కంపారిటివ్ ఫామ్ బెటర్, సూపర్లేటివ్ ఫామ్ బెస్ట్. నెక్స్ట్ వన్ బ్యాడ్, ఇల్ పాజిటివ్ ఫామ్ అయితే కంపారిటివ్ ఫామ్ లోకి వచ్చేసరికి వర్స్, సూపర్లేటివ్ ఫామ్. నెక్స్ట్ వన్ ఓల్డ్, ఓల్డర్ ఆర్ ఎల్డర్, సూపర్లేటివ్ ఫామ్ ఓల్డెస్ట్ ఆర్ ఎల్డెస్ట్. నెక్స్ట్ వన్ లిటిల్, లెస్, లీస్ట్. వీటిల్ని ఇర్రెగ్యులర్ కంపారిజన్స్ అంటారు. అలాగే కొన్ని యాడ్వర్బ్స్ కూడా చూద్దాం. ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. హార్డ్, హార్డర్, హార్డెస్ట్. హై, హయ్యర్, హైయెస్ట్. That's all for today's degrees of comparison. Hope you all understood well about this topic. Thank you for watching. Have a nice day.